నమస్తే వెల్కమ్ టు అప్ ఫ్రంట్ న్యూస్ నేను శ్రీలత బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం గణతంత్ర దినోత్సవం సందర్భంగా మోదీ శుభాకాంక్షలు రాజ్యాంగ విలువలు కాపాడే పండుగని వర్ణన విజయసాయి రాజీనామా స్పీకర్ ఫార్మాట్ లో అందుచేత వెంటనే ఆమోదించిన ఉపరాష్ట్రపతి బెనిఫిట్ షో వల్లే మరోసారి హైకోర్టు వ్యాఖ్యలు బాలయ్యకు పద్మభూషణ్ సంబరాల్లో ఫ్యాన్స్ డెబ్బై 6వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలకు ప్రధాని మోదీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపారు. ఈ రాజ్యాంగాన్ని రూపొందించింది ప్రజాస్వామ్యం గౌరవంతో పాటు ఐక్యతగా దేశ అభివృద్ధి ప్రయాణం సాగేలా కృషి చేసిన మహనీయులందరికీ సందర్భంగా నివాళులర్పిస్తున్నానన్నారు. ఈ వేడుక మన రాజ్యాంగ విలువలను కాపాడుతుందని, బలమైన సంపన్నమైన దేశాన్ని నిర్మించే దిశగా మన ప్రయత్నాలను బలోపేతం చేస్తుందని ఆశిస్తున్నామని మోదీ ఎక్స్లో పోస్ట్ చేశారు. డెబ్బై 6వ గణతంత్ర దినోత్సవ వేడుకల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. ఈ సందర్భంగా కార్యాలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించారు. విజయసాయిరెడ్డి రాజీనామాను రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖడ్ ఆమోదించారు. రాజీనామా లేఖను స్పీకర్ ఫార్మాట్ లో అందజేయడంతో వెంటనే ఆమోదం తెలిపారు. ఈ మేరకు బులెటిన్ విడుదల చేశారు. రాజ్యసభ సెక్రటరీ జనరల్ విజయసాయిరెడ్డి తన రాజ్యసభ సభ్యత్వానికి చేసిన రాజీనామాను రాజ్యసభ చైర్మన్ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ ఆమోదించారు. విజయసాయిరెడ్డి తన రాజీనామా లేఖను స్పీకర్ ఫార్మాట్ లో అందజేయడంతో ఆ రాజీనామాను ఉపరాష్ట్రపతి వెంటనే ఆమోదించారు. ఈ మేరకు రాజ్యసభ సెక్రటరీ జనరల్ బులెటిన్ విడుదల చేశారు. రాష్ట్రంలో సినిమా బెనిఫిట్ షోలకు సంబంధించి హైకోర్టు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసింది. భవిష్యత్తులో బెనిఫిట్ షోలకు అనుమతి లేదంటూ వెల్లడించింది. సినిమాటోగ్రఫీ యాక్ట్ ప్రకారం అర్ధరాత్రి 1:30 నుంచి ఉదయం 8:40 వరకు మధ్య సమయంలో ఎలాంటి ప్రత్యేక షోలకు అనుమతి లేదని, ఈ చట్టాన్ని పాటించాలని స్పెషల్ షోలకు సంబంధించిన పిటిషన్ విచారణ జరగ్గా ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది.
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెడుతున్న ఇందిరమ్మ ఇండ్లు, రైతు భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలను కొడంగల్ వేదికగా ఆదివారం సంక్షేమ పథకాలు ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. కొసిగి మండలం చంద్రవంచ గ్రామంలో మధ్యాహ్నం 1 గంటకు 4 పథకాలను ప్రారంభించనున్నారు. దీనికి సంబంధించి కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ముఖ్యమంత్రి రాక కోసం ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మహబూబ్ నగర్ ప్రతినిధి చందు మరింత సమాచారం అందిస్తారు. ఆయన సస్పెండ్ చేయడమో లేకపోతే ఏదో చేసే అధికారం తెలియజేస్తుంది. దాన్ని సంకల్ప సార్ ఎంక్వైరీ చేస్తారు. అవును సార్. 4 పథకాలను ఇందిరమ్మ ఇండ్లు, అదేవిధంగా రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఈ 4 పథకాలకు ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యూనిట్గా తీసుకొని ఈ యొక్క పథకాలను ప్రారంభించారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా దీనికి సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్ నియోజకవర్గంలోని కోస్గి మండలం చంద్రవంక గ్రామంలో యొక్క యూనిట్ పథకాన్ని అయితే ప్రారంభించారని చెప్పుకోవచ్చు. దానికి తగినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆధ్వర్యంలో డిఎస్పీ లింగయ్య బందోబస్తు, అదేవిధంగా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం కోస్గి మండలంలో చూసినట్టయితే రేవంత్ రెడ్డి నేరుగా హైదరాబాద్ నుండి 1 గంటల నుండి 1 గంటల 15 నిమిషాల వరకు ఈ యొక్క చంద్రవంక గ్రామం సమీపంలో ఉన్నటువంటి డాక్ బంగ్లా సమీపంలో ఈ యొక్క ఎల్ప్యాడ్ ద్వారా ఇక్కడ చేరుకొనున్నారు. అయితే ఇక్కడ 1 గంటల 15 నిమిషాల నుండి 2 గంటల 15 నిమిషాల వరకు ప్రతిష్టాత్మకంగా ఉన్నటువంటి 4 పథకాలను ప్రారంభించారని చెప్పుకోవచ్చు. అయితే ఈ యొక్క పథకాలను రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు వీళ్ళ యొక్క ఆధీనంలో నేడు ప్రతి నియోజకవర్గంలో కూడా మండలంలోని ఒక గ్రామాన్ని యూనిట్గా తీసుకొని ఈ యొక్క 4 పథకాలను ప్రారంభించనున్నారని చెప్పుకోవచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా గత నెల రోజుల నుండి ఈ యొక్క దరఖాస్తులు లబ్ధిదారుల నుండి గ్రామ సభ ఆమోదం తర్వాతనే ఈ యొక్క లబ్ధిదారులను నేరుగా వాళ్ళని అర్హులుగా ప్రకటించి ఈ యొక్క 4 పథకాలను ఈ నేటి నుండి ప్రారంభించారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా భారత రాజ్యాంగం అమల్లోనికి వచ్చి 75 సంవత్సరాలు కానున్న నేపథ్యంలోనే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఈ 4 పథకాలను కూడా ప్రవేశపెట్టనున్నదని చెప్పుకోవచ్చు. అయితే ఈ యొక్క ఈ నేడు నారాయణపేట జిల్లా కొడంగల్ నియోజకవర్గం కోస్గి మండలంలో ఏర్పాటు చేయనున్నటువంటి ఈ యొక్క 4 పథకాల ప్రారంభానికి కూడా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, అదేవిధంగా కార్పొరేషన్ చైర్మన్లు వాళ్ళందరూ కూడా ఈ యొక్క సభకు హాజరు కానున్నారని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి 4 పథకాలను కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఈ 4 పథకాలను లబ్ధిదారులకు నేరుగా ఇవ్వాలనే గ్రామంలో కూడా ఈ నెల 1st వీక్ ఫిబ్రవరి 1వ వారం నుంచి కూడా మార్చి నెల వరకు కూడా ఈ యొక్క పథకాలను క్రమక్రమంగా ఒక్కొక్క ఊరికి ఇవ్వబోతున్నామని చెప్పేసి వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం నిన్ననే మీడియా సమావేశంలో తెలిపినటువంటి పరిస్థితి తెలుస్తుందని చెప్పుకోవచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా నేడు పర్యటనించిన కొడంగల్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారని చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. ఢిల్లీలో గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. లైవ్ లో చూద్దాం. अब माननीय प्रधानमंत्री डिजिटल पुस्तिका में अपने विचार और भावों को दर्ज करेंगे. ये बेहद भावुक कर देने वाला और गौरवपूर्ण पल है. राष्ट्रीय समर स्मारक जहां गणतंत्र दिवस पर प्रधानमंत्री द्वारा अमर जवानों को श्रद्धांजलि के पश्चात ये समारोह विधिवत प्रारंभ होता है. अपने विचारों और मन के भावों को डिजिटल पुस्तिका में दर्ज करते माननीय प्रधानमंत्री याद बहुत आते हैं वो, और हमेशा याद रहेगा उनका बलिदान.
क्या तुम्हें मालूम था कि तुम इतने याद आओगे, देश पर जान लुटाओगे, फिर जैसे फलक पे सितारा बन जाओगे। जब भी देखोगे हमें। నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గ వ్యాప్తంగా చెట్ల నరికివేత విచ్చలవిడిగా సాగుతోంది. పగటిపూట అయితే అటవీశాఖ అధికారులు తనిఖీ చేస్తారని రాత్రిపూట గుట్టు చప్పుడు కాకుండా మిషన్లతో చెట్లు అడ్డంగా నరికేస్తున్నారు. పొలాల్లో చెట్లు ఉన్నవారు ప్రైవేట్ వ్యాపారస్తులతో పాటు విద్యుత్ శాఖ సమన్వయ లోపంతో చెట్ల ఆనవాళ్లు లేకుండా పోతున్నాయి. తాజాగా మక్తల్ రైల్వే స్టేషన్ సమీపంలో హైటెన్షన్ లైన్ కింద ఉన్నాయనే కారణంతో 8 పెద్ద చెట్లను అధికారులు రాత్రికి రాత్రి పూర్తిగా నరికేశారు. విషయం తెలుసుకున్న స్థానిక సెక్షన్ ఆఫీసర్ వెంకటేశ్వర్లు ఆ శాఖ వారిని సంప్రదించడానికి ప్రయత్నించగా కింది స్థాయి సిబ్బంది నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు. ఎవెన్యూ ప్లాంటేషన్లో భాగంగా తామెంతో కష్టపడి చెట్లు నాటుతున్నప్పటికీ ఇలా చెట్లను కొట్టివేయడంతో తమ శాఖకు చెడ్డ పేరు వస్తుందని అటవీ శాఖ వారు వాపోతున్నారు. ఎవరైనా అనుమతి లేకుండా చెట్లు నరికివేస్తే వారిపై కేసులు నమోదు చేస్తామని అన్నారు. నాగర్ కర్నూలు జిల్లా బల్మూరు మండలం కొండనాగులపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి విద్యార్థి ఉపాధ్యాయుడిపై చెప్పు విసిరాడు. విద్యార్థిని తల్లిదండ్రులు ఉపాధ్యాయుడికి పాఠశాలలోనే దేహశుద్ధి చేశారు. తరగతి గదిలో 2 విద్యార్థులు ఉపాధ్యాయుని చూసి నవ్వుకున్నారని అనుమానంతో శ్రీనివాసరెడ్డి తన కాలు చెప్పును తీసుకుని బలంగా విసిరివేశాడని మరో విద్యార్థికి తగలడంతో ఆమెకు చెవి కింద గొంతు భాగంలో స్వల్ప గాయమైంది. మరో విద్యార్థికి చెప్పు తాకగా ఎటువంటి పనిష్మెంట్ ఇస్తే దాన్ని నేను ఇంప్లిమెంట్ చేస్తాను. పనిష్మెంట్ ఇచ్చే అధిక హోదా మరి స్కూల్ సైడ్ ఆయన సస్పెండ్ చేయడమో లేకపోతే ఏదో చేసే అధికారం నాకు ఈవో గారు తెలియజేస్తారు. దాన్ని సంకటం సార్ ఎంక్వైరీ చేస్తారు. అవును సార్, ఇప్పుడు చర్య తీసుకుంటారు. అట్లా పెట్టాలని ఏం లేదు. జరిగిన సంఘటనలో దురదృష్టకర సంఘటనలో భావిస్తున్నాం. జరగకూడదు. యాక్చువల్గా నేను 15 ఏళ్ళు 16 ఏళ్ళ హెడ్ మాస్టర్ ఎక్కడ ఇటువంటిది ఎప్పుడు జరగలేదు. మీ ఊళ్ళో కూడా పనిచేసిన వాళ్ళు ఎటువంటి సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా పాఠశాల విద్యార్థులతో కలిసి రెవెన్యూ అధికారులు ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో విద్యార్థులతో కలిసి ఓటర్ ప్రతిజ్ఞ చేయించారు. రాజ్యాంగం స్త్రీ పురుష లింగ భేదం లేకుండా 18 సంవత్సరాల వయసు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించిందని ఆర్డీఓ రామ్మూర్తి తెలిపారు. ధనవంతులు పేదవారు అని భేదం లేకుండా అందరికీ రాజ్యాంగం సమానమైన ఓటు హక్కు ఇచ్చిందన్నారు. ఓటు హక్కు పొందడంతో పాటు ఓటింగ్ లో ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. పాఠశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో నూతనంగా ఓటు హక్కు పొందిన వారికి ఓటరు ఐడి కార్డులు అందించడంతో పాటు సీనియర్ సిటిజన్స్ కు సన్మానం చేశారు. ప్రాసెస్ చేసి మళ్ళీ ఓటర్ నమోదు చేసి మేము ఇవ్వడం జరుగుతుంది. అంటే బిఎల్ఓ వ్యవస్థ నుంచి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వరకు మొత్తం పూర్తి స్థాయిలో ఎలక్షన్ కమిషన్ కంట్రోల్లో ఉంటుంది. ఎలాంటి రాజకీయ ఒత్తిడి అనేది ఉండదు. ఒకటి
అదేవిధంగా ఈ కొత్తగా నమోదైన ఓటర్లను ప్రోత్సహించడం ఒకటి. అదేవిధంగా చాలా వరకు కొంతమంది సీనియర్స్ ఎప్పటి నుంచో చాలా కాలం నుంచి ఓటు వేస్తుంటారు. ఓటర్లను నమోదు చేసుకోగానే సంబరం కాదు, ప్రతి ఎన్నికల్లో కూడా ఓటేయాలి వాళ్ళు. ప్రతి ఎన్నికల్లో కూడా ఓటేయాలి. ఎన్నికలు అంటే మనకు చట్టసభలో జరిగే ఎన్నికలు వేరే ఉంటాయి, స్థానిక సంస్థలో జరిగే ఎన్నికలు వేరే ఉంటాయి. చట్టసభలు అంటే పార్లమెంటు, అదేవిధంగా అంటే పార్లమెంట్ ఎన్నికలు అంటాం, ఎంపీ అంటాం, అదేవిధంగా ఎమ్మెల్యే ఎన్నికలు అంటాం. ఇవి చట్టసభలో జరిగే ఎన్నికలు, మనం ఎన్నుకుంటే. స్థానిక ఎన్నికలు వచ్చేసి మనం జరిగేటువంటి గ్రామ స్థాయిలో ఉన్నటువంటి గ్రామ సర్పంచ్ కావచ్చు, ఎంపీటీసీ కానీ, మన స్థానికంగా మున్సిపల్ అయితే మున్సిపల్ కౌన్సిలర్ ఆర్ కార్పొరేటర్ అంటాం. అంటే ఈ స్థానిక ఎన్నికలకు స్థానిక సంస్థలకు సంబంధించింది. ఈ రెండింటికి మనకు ఓటు వేయడానికి అనేది మనకు అవకాశం అనేది కేవలం ఓటు ద్వారా ఉంటుంది. ఓటు వేయడంతో పాటు ఎక్కువగా ఎన్నిసార్లు ఓటు వేసిన వాళ్ళనో వాళ్ళకు కూడా ఒకసారి వాళ్ళని కూడా గుర్తుంచుకొని వాళ్ళకు కూడా సన్మానించే కార్యక్రమం ఉంటుంది. అందుకనే మేము నేషనల్ ఓటర్ డే సందర్భంగా ఓటర్గా నమోదైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అనేక హోదాల్లో పనిచేసి పార్టీలో కీలక నేతగా రాజ్యసభ సభ్యుడిగా ఉన్న విజయసాయిరెడ్డి పార్టీని వీయడం చాలా బాధాకరమని కామవరపుకోట వైసీపీ నేత మాజీ సొసైటీ అధ్యక్షులు సాయన కనకరాజు అన్నారు. పార్టీ కష్టకాలంలో ఉన్న ఈ టైంలో వెళ్లిపోవడం విచారకరమని అన్నారు. పార్టీ నుంచి నాయకులు ఎంతమంది వెళ్లినా జగన్ కు కార్యకర్తల బలంతో పాటు ప్రజల అండదండలు ఉన్నాయన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అనేక హోదాల్లో పనిచేసినటువంటి పార్టీలో నెంబర్ 2గా ఉన్నటువంటి విజయసాయిరెడ్డి గారు పార్టీకి రిజైన్ చేయడం చాలా బాధాకరం. ఎందుకంటే పార్టీ కష్టకాలంలో ఉన్న ఈ టైంలో పార్టీని వదిలేసి ఆయన వెళ్ళిపోవడం చాలా విచారకరం. ఎవరు వెళ్ళిపోయినా సరే, నాయకులు ఎంతమంది వెళ్ళిపోయినా సరే, మన జగన్మోహన్ రెడ్డి గారికి కార్యకర్తల బలం ఉంది, అదేవిధంగా ప్రజా అనుగ్రహం ఉంది. ఇలాంటి నాయకులు ఎంతమంది వచ్చేకపోయినా సరే పార్టీకి వచ్చే నష్టమేం లేదు. పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు అందరం కూడా చాలా ఉత్సాహంగా పనిచేస్తూ 2029లో మళ్ళీ మనం జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసుకునే పనిలో మనం అందరం కూడా కృత నిశ్చయంతో పనిచేస్తాం. అదేవిధంగా ఎంతమంది నాయకులు అధికార పార్టీ ఎన్ని ప్రలోభాలకు గురి చేసి పార్టీలో పదవులు అనుభవించినటువంటి నాయకులు వెళ్ళిపోయినా సరే ఎక్కడా కూడా ఒక కార్యకర్త కూడా పార్టీ మారిన సందర్భం లేదు. సినీ నటుడు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు పద్మభూషణ్ రావడం పట్ల హర్షం వ్యక్తం చేసిన జూనియర్ ఎన్టీఆర్, బాలబాబాయ్కి అభినందనలు అంటూ ట్విట్టర్ వేదికగా బాలకృష్ణకు అభినందనలు తెలిపిన ఎన్టీఆర్. పెనుకొండలో శివమాల వేసుకున్న శ్రీనివాసులు అనే వ్యక్తిపై పట్టణానికి చెందిన మంత్రి సవిత ముఖ్య అనుచరుడు దాదు కాలుతో తన్ని చేయి చేసుకున్న సంఘటన చోటు చేసుకుంది. అక్కడున్న స్థానికులు సర్ది చెప్పారు. దర్గా సర్కిల్లో శివస్వాములు, విశ్వ హిందూ పరిషత్ సభ్యులు అక్కడకు చేరుకుని ధర్నాకు దిగారు. తమకు న్యాయం చేయాలని జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు. పోలీసులు అక్కడికి చేరుకుని వారితో చర్చలు జరుపుతున్నారు. పోలీసులు ఎంత చెప్పినా విశ్వ హిందూ పరిషత్ సభ్యులు వినకపోవడం గమనార్హం.
బాలకృష్ణకు పద్మభూషణ్ రావడంపై అనంతపురంలో సంబరాలు చేసుకున్నారు. ఎమ్మెల్యేలు దగ్గుపాటి ప్రసాద్, ఎంఎస్ రాజుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సంబరాలు జరిపి టపాసులు కాల్చి తమ ఆనందాన్ని పంచుకున్నారు. ఎమ్మెల్యేలు దగ్గుపాటి ప్రసాద్, ఎంఎస్ రాజు, తెలుగుదేశం పార్టీ నాయకులు జై బాలయ్య అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. బాలకృష్ణకు పద్మభూషణ్ రావడంతో ఆనందాన్నిచ్చిందని, ఆయన సినీ హీరో మాత్రమే కాదు హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా సేవలందిస్తున్నారన్నారు. బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా ఎంతో మందికి ప్రాణం పోస్తున్నారన్నారు. ఆయన అభిమానులు ప్రతినిత్యం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అలాంటి వ్యక్తికి పద్మభూషణ్ రావడం అభినందనీయమని అన్నారు. చంద్రబాబు గారి నాయకత్వం వర్ధిల్లాలి, నారా చంద్రబాబు నాయకత్వం వర్ధిల్లాలి, జై బాలయ్య, జై బాలయ్య. పురుగుల మందు తాగి తల్లి మాధవి, కుమార్తె రితిక్ష మృతి చెందారు. మరో కుమార్తె ఇషిత చికిత్స పొందుతున్నారు. భార్యాభర్తల గొడవతో మనస్తాపం చెందిన వివాహిత మాధవి ఇద్దరు కుమార్తెలతో పాటు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. మృతురాలి భర్త రామకృష్ణ ప్రైవేట్ పరిశ్రమలో ఉద్యోగి. శ్రీకాకుళం జిల్లా ప్రముఖ లింగం ప్రాంతానికి చెందినవారు. గుంటూరు జిల్లా పొన్నూరు న్యాయవాదుల నిరసన 19 రోజుల నిరసనకు జిల్లా ఎస్పీ స్పందించారు. న్యాయవాది ప్రకాష్ పై 3rd డిగ్రీ ప్రయోగించిన ఎస్ఐ, ఇద్దరు కానిస్టేబుల్స్ పై చర్యలు తీసుకున్నారు. ఎస్ఐని సస్పెండ్ చేయగా ఇద్దరు కానిస్టేబుల్స్ ని ట్రాన్స్ఫర్ చేశారు. గుంటూరు జిల్లా ఫెడరేషన్ పొన్నూరు న్యాయవాదుల బార్ అసోసియేషన్ సభ్యులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. గుంటూరు, తెనాలి, రేపల్లె, బాపట్ల న్యాయవాదులు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. యొక్క హక్కులను పరిరక్షించేటువంటి ప్రాసెస్లో మరి హక్కులకు ఉన్నటువంటి పరిరక్షణను కోర్టుల దృష్టికి తీసుకుని వెళ్ళేటువంటి ప్రాముఖ్యమైనటువంటి వ్యవస్థ న్యాయవాదులు. న్యాయవాదులు హక్కులను రక్షించాల్సినటువంటి స్థితిలో న్యాయవాదుల యొక్క హక్కులనే హరించేటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు న్యాయవాదులు వారి హక్కులను పటిష్టపరచుకోవటానికి, తద్వారా ప్రజల యొక్క హక్కులను పటిష్టపరచడం కొరకు వారు నిలబడినటువంటి విధానాన్ని బట్టి, ప్రాముఖ్యంగా పొన్నూరులో జరిగినటువంటి సంఘటనను బట్టి న్యాయవాదులు ఎప్పుడైనా ఎక్కడైనా ప్రజల హక్కులే కాదు వారి హక్కులు పరిరక్షించుకోవటానికి కూడా వారు ఉద్యమం చేస్తే ఎటువంటి విజయాలు సాధించగలరో పొన్నూరు బార్ అసోసియేషన్ మరి గుంటూరు బార్ అసోసియేషన్ కలిసి నిరూపించిందని నేను అనుకుంటా ఉన్నాను. ఇది ప్రాముఖ్యమైనటువంటి అంశం ఏమిటంటే, ఇప్పుడు జరిగినటువంటి ఈ సంఘటనని ప్రొటెస్ట్ చేయడం ద్వారా న్యాయవాదులు అన్యాయంగా ప్రజల హక్కులు ఎక్కడా హరించబడకూడదు, వారి హక్కులకు ఎప్పుడూ రక్షణగా ఉంటాము అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి వార్తని, అద్భుతమైనటువంటి న్యూస్ని ప్రజలకందరికీ అందజేశారు. నెల్లూరు కార్పొరేషన్లో జరిగిన వివాదానికి సంబంధించి మేయర్ భర్త జయవర్ధన్పై దర్గామిట్ట పోలీసులు కేసు నమోదు చేసి న్యాయమూర్తి ముందు హాజరుపరచడంతో రిమాండ్ విధించినట్లు సమాచారం. వివిధ సెక్షన్లపై కేసు నమోదు చేసిన మేయర్ భర్త జయవర్ధన్ను న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచిన 4వ పట్టణ పోలీసులు. రిమాండ్ విధించిన న్యాయమూర్తి ఉదయం మున్సిపల్ కమిషనర్ వారి యొక్క సిసి గారు విధుల్లో ఉన్నప్పుడు కంప్యూటర్ ఆపరేటర్ మేయర్ గారి యొక్క కంప్యూటర్ ఆపరేటర్ రూమ్లోకి వెళ్ళాడని చెప్పేసి అతన్ని జయవర్ధన్ ఆమె భర్త తలుపేసి బంధించినారని చెప్పేసి ఒక రిపోర్ట్ ఇచ్చారు. అయితే ఇతను ఏం చెప్తున్నాడంటే, వాళ్ళు అనుమతించి లోపలికి ప్రింట్అవుట్ తీసుకోవడానికి అడిగితేనే
నేను వెళ్ళానని చెప్పేసి అక్కడ గతంలో సీసీగా చేసినటువంటి అతను చెప్పడం జరిగింది. దాని మీద ఈ ప్రవీణ్ సీసీ గారు రిపోర్ట్ చేయడం, దాని మీద మనం కేసు రిజిస్టర్ చేశాం. అదేవిధంగా జయవర్ధన్ మన మేయర్ వారి యొక్క భర్తను కూడా మనం అదుపులోకి తీసుకున్నాం. అతన్ని రిమాండ్కి పెట్టడం జరుగుతాం. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 4 Sides TV.